ఈ సమయంలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయాన్ని మన ముందు తీసి పెట్టుకొని దాన్ని మనం జాగ్రత్తగా మనం ధ్యానిస్తాం. ఇక్కడ ఒక వ్యక్తిని మీ ముందు పెడుతూ ఉన్నాను. ఈ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం అనగానే మనకు ఒక అధికారి మనకు జ్ఞాపకానికి వస్తాడు. అతని పేరు కొర్నేలు. ఈ కొర్నేలు అనే వ్యక్తి జీవితాన్ని కానీ మనం ఆలోచిస్తూ వస్తే, బైబిల్ అంతట్లో కూడా మనం ఆలోచిస్తే దేవుడు కొంతమందిని విపులముగా వాళ్ళ గురించి రాసుకుంటూ వచ్చాడు. మీరు పాత నిబంధన గ్రంథములో 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయాన్ని కానీ చదివితే ఇక్కడ షేబాదేశపు రాణి గురించి దేవుడు చాలా విపులముగా ఆవిడ గురించి రాసుకుంటూ వచ్చాడు. అదే రీతిగా యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని కానీ చదివితే ఈ 4వ అధ్యాయం అంతా కూడా ఒక సమరయ స్త్రీని గురించి బైబిల్లో దేవుడు ఆమె గురించి ఆయన క్లియర్గా స్పష్టముగా అక్కడ రాస్తూ వచ్చాడు. అదే రీతిగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయానికి వచ్చాడు. అప్పటికి ఇక్కడ కొర్నేలు గురించి దేవుడు చాలా విపులముగా దాన్ని మనకు అర్థమయ్యే రీతిగా దేవుడు రాసి వచ్చాడు. ఈ అధ్యాయం అంతా కూడా చదివితే కొర్నేలు గురించి మొదటి నుంచి చివరి వరకు కూడా కొర్నేలు ఇంటిలో జరిగినటువంటి సంఘటనలే అక్కడ రాసుకుంటూ వచ్చాడు. కారణము ఏమిటి అంటే, కొర్నేలు జీవితాన్ని కానీ ఒకసారి మనం ఆలోచిస్తూ వస్తే, అపోస్తుల కార్యములు యేసు ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోతున్న సమయంలో ఆయన శిష్యులకు అందరికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మీరు యెరూషలేములో ఎదురు చూడండి, అక్కడ మీరు శక్తి పొందేంత వరకు యెరూషలేములో ఎదురు చూడండి. పైనుండి మీరు శక్తి పొందినప్పుడు ఏమన్నాడు, యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పారు. కనుక ఇది అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో మనకు కనిపిస్తుంది. కనుక దేవుడు వారికి చెప్పారు. ఆ విధంగా అయిన తర్వాత దేవుడు తన కార్యాన్ని చేయడం ప్రారంభించాడు. కనుక 1వ అధ్యాయంలో కనుక మీరు చదివితే అది యెరూషలేములో 2వ అధ్యాయంలో యెరూషలేములో జరిగినట్టుగా మనం చూస్తాం. 4వ అధ్యాయానికి వచ్చే లోపలికి యూదయలో జరిగినట్టుగా మనం చూస్తాం. 8వ అధ్యాయానికి వచ్చే లోపలికి సమరయలో జరిగింది. కానీ అపోస్తుల కార్యం 10వ అధ్యాయానికి వచ్చే లోపలికి భూదిగంతం వరకు అన్యుల దగ్గరికి వెళ్ళింది అనే విషయాన్ని మనం చూస్తాం. ఇవన్నీ కూడా నేను ఎందుకు విపులంగా చెప్పాల్సి వచ్చిందంటే, దేవుడు మాట తప్పని వాడు, ఆయన మాటకి లోబడే వారి మీద ఆయన దృష్టి ఉంచున్నాడు అని చెప్పడానికి. అదేవిధంగా అపోస్తుల కార్యములు కాన 2 భాగాలుగా మనం విభాగిస్తే, మొదటి 12 అధ్యాయాలు కూడా అపోస్తులైనటువంటి పేతురు యొక్క పరిచర్య కనిపిస్తుంది. 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు మీరు చదివితే అపోస్తులైనటువంటి పౌలు యొక్క పరిచర్య కనిపిస్తుంది. వీళ్ళిద్దరు పరిచర్య కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్య కనిపిస్తుంది. పౌలేమో పాండిత్యం ఎరిగినటువంటి వ్యక్తి, కానీ దేవుడు ఎక్కడికి పంపించాడంటే అనేక మంది విద్య లేనటువంటి పామరుల దగ్గరికి పౌలు పరిచర్యకు పంపించాడు. పేతురేమో చదువు లేనటువంటి పామరుడు, కానీ పేతురునేమో పండితుల దగ్గరికి వెళ్ళి దేవుడు వాడుకున్నాడు. కనుక జ్ఞానవంతుడేమో చదువు లేని వారి దగ్గర పంపించాడు, చదువు లేని వ్యక్తినేమో జ్ఞానం కలిగిన పండితుల దగ్గరికి పంపించాడు. వీళ్ళిద్దరు పరిచర్య చాలా డిఫరెంట్గా మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు పేతురు ఎక్కడికి వచ్చాడంటే కొర్నేలు అనేటువంటి దగ్గరికి వచ్చాడు. మీరు కానీ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు 7వ వచనం వరకు చదువుతాం. మొదటి 2 వచనాలు చదువుతాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అనేటువంటి ఒక భక్తిపరుడు కైసరులో ఉండను. అతడు
ఆయన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు ఉండి అయ్యా ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చాలు తెలుసవుదాం. ఈ రోజున ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, మనం దేవుని నమ్మిన పిల్లలుగా, దేవుని సేవిస్తున్నటువంటి ప్రజలుగా మనలో ఉండవలసిన లక్షణాలు ఈ రోజున మనం చూడబోతూ ఉన్నాం. కొన్నేళ్ళ ద్వారా దేవుడి రోజున మనతో కూడా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ కొన్నేళ్ళ గురించి మనం ఆలోచించినప్పుడు కొన్నేళ్ళకున్నటువంటి క్వాలిఫికేషన్స్, ఆయన ఉన్నటువంటి సుగుణాలు, ఆయన ఉన్నటువంటి ప్రత్యేకతలు మనం కానీ రోజున మనం ధ్యానించబోతూ ఉన్నాం. కొన్నేళ్ళలో ఉన్నటువంటి మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే అతడు ఒక అధికారి, అంటే సైన్యాధికారి అనే మాట మనం చూస్తాం. ఈ రోజున ఒకవేళ మార్కెటింగ్ డ్యూటీ చేస్తున్న వారు, మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తుంటే, ఒకవేళ ఒక టీమ్ లీడర్గా పనిచేస్తామంటే వాళ్ళ దగ్గర ఒక 10 మందో 15 మందో ఉంటారా వాళ్ళ కింద. ఆ 10 మంది 15 మందిని చూసినప్పుడే మనము కాలర్ ఎగరేస్తా ఉంటాం, నేను టీమ్ లీడర్ నండి అంటాం. కానీ పిల్లలు వాళ్ళందరూ కూడా ఇతనికి లోబడి జీవించడం నేర్చుకుంటారు. కానీ ఇతనికి ఉన్నటువంటి హోదా ఎలాంటి తెలుసా? ఆయన 100 మందికి ఒక శతాధిపతి, 100 మందికి నాయకుడిగా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన రోమా ప్రభుత్వంలో జాబ్ రావడం అంటే ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. అది సామాన్యమైన విషయం కాదు. అది ఎంతో గర్వంతో కూడినటువంటి ఉద్యోగం, అది ఎంతో పేరు ప్రఖ్యాతులుగా వచ్చినటువంటి ఉద్యోగం. కానీ ఆయన అంటే అందరూ భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన అంటే ఆ సమాజంలో, లేకపోతే ఆయనకున్న హోదా, ఆయనకున్న పలుకుబడి, ఆయనకున్నటువంటి ఉద్యోగాన్ని చూస్తే ప్రజలందరూ భయపడుతున్నారు. కానీ ఇతలో ఉన్న గొప్ప సుగుణం ఏంటంటే ఇతడు దేవునికి భయపడేవాడు. ఇతడు దేవునికి భయపడేవాడు. కనుక ప్రజలకి ఈ రోజుల్లో మనం చూస్తాం. కానీ దేవుడు అంటే భక్తి ఉంది. రెండవ మనం చూస్తాం. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఈ రోజున భక్తి ఉంది కనుకనే నువ్వు చర్చికి వచ్చావు. నీకు భక్తి ఉంది కనుకనే బైబిల్ పట్టుకొని వచ్చావు. నీకు భక్తి ఉంది కనుకనే దేవుని సన్నిధిలో కూర్చున్నావు. కానీ బైబిల్ లేదు. ఎందుకు బైబిల్ లేదంటే ఇందాక అక్క చెప్పినట్టుగా, అంటే బైబిల్ కొనుక్కోవడం కాదు ప్రాముఖ్యమైనది. ఈ బైబిల్ని దేవుని భయం ఉంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతావు. నీకు కాన దేవుని భయం ఉంటే సమయానికి దేవుని మందిరానికి వస్తావు. నీకు కాన దేవుని భయం ఉంటే క్రమం తప్పకుండా నువ్వు దేవుని సన్నిధిలో కనబడతావు. నీకు కాన భయం ఉంటే దేవుని మాటకి లోబడి జీవించడానికి నేర్చుకుంటావు. కనుక ఈ రోజుల్లో అందరికీ భక్తి ఉంది. భక్తి ఉంది కనుక ఈ రోజు కూర్చున్నావు. ఇనికంటే కూడా లోకంలో చాలా మంది భక్తి పరులు మనకు కనిపిస్తారు. నీకంటే నాకంటే భక్తిని పాటించే వాళ్ళు కనిపిస్తారు. కానీ వారిలో లేనిది మనలో ఉండవలసింది ఏంటి అంటే భయం కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఏమి భయము? దేవుని సన్నిధిని కానీ నిర్లక్ష్యం చేస్తే, దేవుని సన్నిధిగానే త్రోసివేస్తే, దేవుని సన్నిధిగానే అశ్రద్ధగానే జీవిస్తే నా మీదకి నన్ను ఒక రోజున దేవుడు లెక్కడగతాడనేటువంటి భయం మనకు కనబడాలి. కానీ రోజులో భయం లేనటువంటి జీవితం, భక్తిని కనపరుస్తున్నారు కానీ భయాన్ని కలిగి జీవించడం లేదు. భయం కలిగిన వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాలు కనుక మనం చూసినట్లయితే పిల్లరా, అందుకే దావీదు భక్తుడు ఈ మాట రాస్తారు. 34వ కీర్తన 7వ వచనములో దావీదు ఈ మాట అంటారు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ నా దేవదూత కావలుండి వాడు రక్షిస్తుంది అంటారు. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరు కాపాడతారు? దేవుడే వారిని కాపాడుతాడు అనే విషయం. నీకు తెలిసి వచ్చే ఆపదలు కొన్ని, నీకు తెలియకుండా వచ్చే ఆపదలు అనేకములు. కానీ ప్రభువు కన్నిటి నుండి తప్పిస్తాడు. ఎందుకో తెలుసా?
అతడు నా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కనుక, అతడు నేనంటే భయపడేవాడు కనుక, అతడు నేనంటే ఆయన విధేయత కలిగి జీవించే వ్యక్తి కనుక దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేయడం ప్రారంభిస్తాడు. అందుకే బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా, జ్ఞానమునకు మూలం. దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు, దేవుడు నీకు తలంపులు ఇస్తాడు. సరైన మార్గంలో సరైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సాయం చేయడం ప్రారంభిస్తాడు. కనుక మొట్టమొదటి లక్షణం కొన్నేళ్ళు ఏంటంటే, ప్రజలందరూ ఆయనకు భయపడుతూ ఉంటే ఆయన మాత్రం దేవునికి భయపడుతూ ఉన్నాడు. అతను మాత్రం దేవునికి భయపడుతూ ఉన్నాడు. ఒక అధికారి ఒక ఉద్యోగం రాగానే ఎంత గర్వపడతామో, కాళ్ళ ఎగరేస్తాం. కానీ పిల్లల అతడు హోదాల గురించి చూడాల, తనకున్న పలుకుబడిన గురించి చూడాల, తనకున్న ఆస్తిపాస్తుల వైపు చూడాల. అతనుకున్నది ఏం తెలుసా? సృష్టికర్త అయిన దేవునికి భయపడి జీవించడం తన లక్షణములో మొదటి లక్షణం, భయపడి జీవించడం నేర్చుకున్నాడు. రెండవ సుగుణం ఏం తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారిలో ఉండవలసిన రెండవ సుగుణం ఏంటంటే, కంటించినాను 3వ వచనం నుంచి, అతడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొన్నేళ్ళని పిలుచుగా నేను చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అతనితో మాట్లాడినటువంటి దూత ఎప్పేకు వారిని పంపించాడు. చాలు. ఇప్పుడు ఇతను ఉన్న రెండవ సుగుణాన్ని చూద్దాం. నిజముగా దేవునికి భయపడే వారిలో ఉండవలసిన రెండవ సుగుణం ఏంటంటే, లోబడే స్వభావం ఉంటుంది. ఏం స్వభావం ఉంటుంది? లోబడే స్వభావం ఉంటుంది. ఇతడు ఒక అధికారి అయినా సరే ఆ సమయంలో దేవుని దూత వచ్చి చెప్పిన వెంటనే ఏమన్నాడు? ఆ మాట విన్నాడు. వినిన వెంటనే దానికి లోపడ్డాడు, విధేయత చూపించాడు. ప్రశ్నలు వేయల. అక్కడికే ఎందుకు పోవాలా? అక్కడనే నా దగ్గరికి ఎందుకు రాకూడదు? నాకున్న హోదా ఏంటి? నాకున్న ఉద్యోగం ఏంటి? నా సంపాదన ఏంటి? నాకున్నటువంటి ఆస్తిపాస్తులు ఏమిటి? నేనెక్కడ, ఆయన ఎక్కడ? ఆయన అంతస్తు ఎక్కడ, నా అంతస్తు ఎక్కడ? ఇలాంటివన్నీ ఆయన ఏమి అడగల. ఆయన ఒకవేళ ఆ చర్మకారుడికి నేను పోవడం ఏంటి? ఒకవేళ ఇంకొక స్థలంలో ఉంటే పోయేవాడేమో, ఇంకొక ఇల్లుంటే బాగుండేదేమో, అలాంటి ఇంటి దగ్గర నేను అలా పోయేది. అలాంటివన్నీ పక్కన పెట్టాడు. అతడు ఆ దేవుని దూత చెప్పిన వెంటనే విధేయత చూపించడం నేర్చుకున్నాడు. భయపడే వ్యక్తిలో ఉండవలసిన రెండవ లక్షణం ఏంటంటే, కొన్నేళ్ళలో ఉన్న లక్షణం ఏంటంటే, ఆయన విధేయత చూపించడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున నువ్వు విధేయత చూపించడానికి ఇష్టపడుచున్నావా? ఈ రోజున దేవుడు చెప్పిన వెంటనే లోబడే స్వభావం నీకు ఉన్నదా? అక్కడ దేవుడు తన దూతను పంపిన వెంటనే, ఆ దూత చెప్పిన వెంటనే కొన్నేళ్ళు మళ్ళీ ప్రశ్న వేయల. ఇది నేనెందుకు పోవాలా అని వేయల. నేను వెలుచున్న మార్గంలో దారి బాగుంటుందా అని అడగల. అక్కడ అన్ని వసతులు ఉన్నాయా అని అడగల. అక్కడ నాకు అన్ని కూడా సమకూర్చబడతాయా అని అడగల.
ఆయన అడిగింది, ఆయన చెప్పిన వెంటనే పరిస్థితులు ఏదైనా, స్థితిగతులు ఏదైనా నేను మాత్రం అక్కడికి వెళతాను అని దూతతో ఆయన సమాధానం చెప్పాడు. అనేక సార్లు మనం లోపడే స్వభావం మనకు కనిపించడం లేదు. విధేయత చూపించాం, భక్తి ఉన్నట్టుగా, భయం ఉన్నట్టుగా మనము నటిస్తాం, భక్తిని కనపరుస్తాం. ఎవరో చూడాలని నువ్వు చేయని అవసరం లేదు. ఎవరి దగ్గర నీ నీతిని కనపరుచుకోవాలని చేయాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర లేకపోతే నేను మెప్పు పొందాలని చేయాల్సిన అవసరం లేదు. నిన్ను చూస్తున్నది ఎవరు అంటే మన రక్షకుడైన యేసు క్రీస్తు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ జీవిత విధానాన్ని చూస్తూ ఉన్నాడు, నీ ప్రవర్తన చూస్తూ ఉన్నాడు. కనుక నువ్వు భయం కలిగి ఉండు. ఆయన కళ్ళు ప్రపంచానంతటి ఆయన కళ్ళు దృష్టికి మరుగైన స్థలము ఏమీ లేదు. అందుకే దావీదు భక్తుడు 139వ కీర్తన దావీదు మాట్లాడతాడు, ప్రభువా నేను లేచుట నీకు తెలుసు, నేను కూర్చోడం నీకు తెలుసు, నా నడక తెలుసు, నా పడక తెలుసు, నేను ఎక్కడికి తప్పించుకొని పోగలను ప్రభువా అన్నాడు. దేవుడు అనుకోవచ్చు, ఆయనకు తెలియని స్థలం అంటూ ఏమీ లేదు. నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ ప్రవర్తన తెలుసు, నీ జీవితం తెలుసు, నీ యొక్క బ్రతుకేంటో ఆయనకంతా తెలుసు. ఎందుకో తెలుసా? ఆయన సమస్తమును నిన్ను సృష్టించింది ఆయనే కనుక, నిన్ను చేసింది ఆయనే కనుక, నీ కొరకు ప్రాణం పెట్టింది ఆయనే కనుక ఆయన నీ మీద దృష్టి ఉంచున్నాడన్న సంగతిని మర్చిపోవద్దు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ జీవితం ఎలా ఉందో తెలుసు, నీ బ్రతుకెంతో తెలుసు, నువ్వు ఎంతగా లోపడుతున్నావో తెలుసు, నువ్వు ఎంతగా అవిధేయత చూపిస్తున్నావో తెలుసు, నీవు నటించే నటన జీవితం కూడా ఆయనకి తెలుసు. రెండోగా అంటున్నాడు కొర్నేలు, నీ చిత్తము నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు చెప్పింది నేను చేస్తాను. ఆ దూత చెప్పిన వెంటనే కొర్నేలు లోబడి జీవించడానికి ఇష్టపడ్డాడు. నువ్వు లోబడతావా? ఎన్నిసార్లు గద్దించినా సరే లోబడిన వాడికి హఠాత్తుగా నాశనం సంభవించింది. అనేక సార్లు దేవుడు నిన్ను గద్దించుండొచ్చు, అనేక సార్లు దేవుడు నిన్ను హెచ్చరించి ఉండొచ్చు. కానీ నువ్వు లోబడకపోతే, నువ్వు అనేక సార్లు పెడచెవిని పెట్టుకుని వెళ్ళిపోతే, అనేక సార్లు దేవుని మాటను నిర్లక్ష్యంగా నువ్వు కానీ పెడచెవిని పెడితే, ఒక రోజున వస్తుంది, ఆ రోజు నిన్ను ఎవరు తప్పించలేరు, ఆ రోజు ఎవరు నిన్ను కాపాడలేరు. నేను 2 రోజుల క్రితం నేను ఇక్కడికి వచ్చడానికి ముందు జూబ్లీ హిల్స్ లో ఒక కుటుంబాన్ని దర్శించడానికి నేను వెళ్ళాను. వెళితే నేను వాళ్ళకి చెప్పాను వస్తానని, వాళ్ళు పిలిచారు, వెళ్ళాను. వెళితే అందరూ చాలా దుఃఖంలో ఉన్నారు. ఏంటి పరిస్థితి అంటే, నేను వెళ్ళిన రోజున అక్కడ ఒక 20 సంవత్సరాల కుర్రోడు, తల్లిదండ్రులు లేరు, మేనత్త పెంచుతూ ఉంది. ఆ మేనత్త ఆమె దగ్గర బలవంతంగా చేసి 3 లక్షలు పెట్టి బైక్ కొనుక్కున్నారంట. కొనుక్కొని 1 రోజులు కాల యాక్సిడెంట్ అయింది. కాళ్ళకి చేతులకి ఏం దెబ్బలు తగలదా, తలకి తగిలింది. కోమాలో ఉన్నాడు ఇప్పుడు. రోజుల్లో భయం లేదు, భయం లేని జీవితం. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలీదు. నువ్వు అడిగిందంతా ఇవ్వడం కాదు నీ ప్రేమ, నీ బిడ్డలు అడిగిందంతా ఇవ్వడం కాదు ప్రేమ అంటే. నీ బిడ్డలు క్షేమాన్ని కోరి కొన్నిసార్లు అది వాళ్ళకి ఇబ్బంది అయినా నువ్వు ఆపివేయడం నీకు క్షేమం.
మొన్నటి దినాన ఒక 10 రోజుల క్రితం, ఒక వారం కూడా కాలేదనుకుంటాను, నా దగ్గరికి కోయిలగూడెం, వెస్ట్ గోదావరి, అక్కడి నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది. అతనికి పెరాలసిస్ వచ్చింది. అంటే యాక్సిడెంట్లో ఆయనకి ప్రాబ్లం వస్తే స్పైనల్ కార్డ్ దెబ్బతిన్నింది కనుక వారు మన సహోదరుడు బ్రహ్మాజీ గారు ఇక్కడికి వచ్చారు. మీకు అందరికీ తెలుసు, చూశారు కదా, వాళ్ళ తమ్ముడు. అయితే అతన్ని కర్ణాటకలో ఒక డాక్టర్ అంటే నా కారులోనే తీసుకుని వెళ్ళాను వాళ్ళని. వాళ్ళు వచ్చారు, నాతో కారులోనే తీసుకుని వెళ్ళాను వాళ్ళని. వెళ్ళాను, మొన్న వాళ్ళకి అంతా మెడిసిన్ ఇచ్చావు, బాగానే ఉండింది, బాగానే తింటున్నాడు, బాగానే తాగుతున్నాడు, సెట్ అయిపోయాడు కదా అనుకున్నాను. నేను వచ్చేదానికి ముందు రోజే చనిపోయాడు. పరిస్థితులు బాగాలేవు, చిన్న వయసే. మనం ఊహించినట్టుగా మనం బ్రతుకుతామనుకుంటే కుదరదు. పరిస్థితులన్నీ తారుమారు అవుతా ఉన్నాయి. కనుక పిల్లరా, కొన్నేలో ఉన్న రెండవ సుగుణం ఏంటంటే ఆయన చెప్పిన దానికి విధేయత చూపించాడు. ఈ రోజున లోబడి జీవించడానికి ఇష్టపడతావా? విధేయత కలిగి జీవించడానికి నువ్వు ఇష్టపడతావా? ఆలోచించు. మూడవదిగా ఆయన ఉన్న సుగుణం ఏంటంటే ఆయన విశ్వసించాడు. ఏం చేశాడు ఆయన? ఏమని? దేవుడు నా కుటుంబాన్ని రక్షించబోతూ ఉన్నాడు, అక్కడ దైవ సేవకుడు ఉన్నాడు అని చెప్పగానే నమ్మాడు, విశ్వసించాడు. విశ్వసించి తన ఇంటిలో పనివారిని అక్కడికి ముగ్గురిని పంపినట్టుగా మనం చూస్తాం. నాలుగవదిగా మనం చూసినప్పుడు ఆయన ఏం చేసేవాడంట? ఎప్పుడు ప్రార్థించేవాడు. ఈ రోజున కొన్నేళ్ళు ఎప్పుడు ప్రార్థన చేశాడు? అక్కడ ఎప్పుడు ప్రార్థన చేశాడంట? ఎప్పుడు ప్రార్థన చేశాడు? బాగా చదవండి. ఎల్లప్పుడూ. ఎప్పుడు ప్రార్థన చేశాడంట? ఎల్లప్పుడూ. మనం ఏం చేస్తాం? సమయం దొరికితే ప్రార్థన చేస్తాం. సమయం దొరికితే, మన పనులన్నీ అయిపోతే, ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఆ ఖాళీ సమయంలో ప్రార్థన చేస్తాం కదా. అప్పటికి నువ్వు అలసిపోయి ఉంటావు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? బాగా పనులు చేసి 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 అలసిపోయి ఉంటావు కనుక ఇప్పుడు ఏమొస్తుంది? నీకు ప్రార్థన రాదు, నిద్ర వస్తుంది. ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. కనుక నీకు ఎక్కడ వస్తుంది ఆన్సరు? ఎక్కడి నుంచి వస్తుంది నీకు జవాబు? ఎందుకే అక్క చెప్పింది, ఎంత కనీసం ఒక గంట అయినా సరే ప్రభు సన్నిధిలో పెనుగులాడాల్సిన సమయం అవసరన్నది. మీకు తెలుసు కదా, యాకోబు రాత్రంతా పెనుగులాడాడు. యాకోబు ఎప్పుడు ప్రార్థన చేశాడు? రాత్రంతా పెనుగులాడాడు. రాత్రంతా పెనుగులాడితే దేవుని దూత దేవుడు కొట్టింది, తొడగూటును కొడితే ఆ యొక్క యాకోబు యొక్క తొడ ఇరిగిపోయింది. కనుక అక్కడ దానికి అర్థమేంటో తెలుసా? అతడు తన సొంత శక్తి మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడాలన్న సంగతి అక్కడ నేర్చుకున్నాడు. అంటే ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే, అంటే అన్ని సరిగా ఉంటే నాకంటే మించినోడు లేడు అలాంటి పరిస్థితి. కనుక నీకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచించావా? నాకంటే వెనకాల వచ్చిన వాడు గొప్పడైపోతున్నాడు, నాకంటే లేకపోతే ఇలాంటి వ్యక్తి ఇలాగ దీవించబడ్డాడు, కనుక నేనెందుకు ఇక్కడ ఉన్నాను అంటే కారణం ఏంటి తెలుసా? నీ సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నావేమో, నీ సొంత శక్తి మీద నిలబడాలని కోరుకుంటున్నావేమో. నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టు, నీకున్నటువంటి పలుకుబడిని బట్టు, నీకున్నటువంటి లేకపోతే నీకున్న నైపుణ్యతను బట్టు నాకేమిలే, నేను బాగానే గెట్టనైపోతాను, జీవించగలను అనుకుంటున్నావేమో. బైబిల్లో దావీదు కూడా అదే అనుకున్నాడు.
మీరు కానీ 142వ కీర్తన కానీ చదివితే, ఇప్పుడు కానీ తర్వాత చదువుతాడు, 142వ కీర్తన కానీ మీరు చదివితే దావీదు గురించి మనం ఆలోచించినప్పుడు, దావీదుకి చాలా బలవంతుడు. మీకు తెలుసు, ఎలుగుబండిని చంపాడు, సింహాన్ని చంపాడు, గొలియాతును చంపాడు, కానీ చాలా బలవంతుడే. కానీ పిల్లరా, మీరు ఆలోచించినప్పుడు దావీదు ఆ యొక్క సౌలు చేత తరబడినప్పుడు, అహులుదారేడు గుహలో దాముకున్నప్పుడు, ఫిలిష్తీయులు ఒక పక్క, ఫిలిష్తీయులంతా కూడా గుహ చుట్టూ చుట్టుకొని ఉన్నారు. కానీ దావీదుకి ఆయన అనుకోవచ్చు, నేను సింహాన్ని చంపాను, ఎలుగుబండిని చంపాను, రాక్షసు లాంటి గొలియాతుని చంపాను, కనుక నాకంటే బలవంతుడు, గుండె ధైర్యం కలిగిన వాడు ఎవరో లేడు అనుకుని ఉండొచ్చు. కానీ ఒకానొక సమయంలో దావీదుకి తన బలము తనని జయాన్ని చేకూర్చలేకపోయింది. లేకపోతే తన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తితో అన్నాడు, ఏమన్నాడు, నేను ఫిలిష్తీయుల బెత్లెహేములో ఉన్న బావిలో నీరు తాగితే బాగుందన్నాడు. కానీ ఒక వ్యక్తి వెళ్ళి 600 మందిని చంపి నీళ్లు తీసుకుని వచ్చాడు. దావీదు దగ్గర ఉన్న వాళ్ళు సామాన్యులైన వారు కాదు, చాలా బలవంతులు, గుండె ధైర్యం కలిగిన వారు. కానీ వారు కూడా దావీదుకి సాయం చేయలేకపోయారు. కానీ దావీదు తన మీద తను ఆధారపడ్డాడు. దావీదు విజయాన్ని చూడలేకపోయాడు. తన పక్కనున్న స్నేహితుల మీద ఆధారపడ్డాడు, సైనికుల ద్వారా. వాళ్ళ ద్వారా కూడా విజయాన్ని ఆయన జయం పొందలేకపోయాడు. ఆఖరికి దావీదు ఎవరి మీద ఆధారపడంటే 100% దేవుని మీద ఆధారపడడం ప్రారంభించాడు. 100% దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ రోజున నీ జీవితంలో ఎందుకు నీకు ఎదుగుదల లేదో తెలుసా? ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందలేకపోతున్నావు తెలుసా? ఎందుకు నీ జీవితంలో అభివృద్ధి కలగట్లేదో తెలుసా? నీ సొంత జ్ఞానం మీద ఆధారపడ్డావేమో, నీ సొంత శక్తి మీద నిలబడాలనుకుంటున్నావేమో, నీ సొంత జ్ఞానంతో సంపాదించుకోవాలనుకుంటున్నావేమో. కానీ యాకోబు తొలగూటిని దేవుడు ఎందుకు ఎరగొట్టాడంటే ఆయన 100% దేవుని మీద ఆధారపడి జీవించాలని. కనుక నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు? నేను ఒకసారి భద్రాచలం వెళ్ళినప్పుడు, అంటే దగ్గర ఒక 15-20 సంవత్సరాల క్రితం అప్పుడు జరిగిన స్టోరీ చెప్తున్నాను. భద్రాచలం వెళ్ళినప్పుడు సరిగ్గా రోడ్లు కూడా లేవు. అలాంటి సమయంలో నేను వెళ్ళాను, బస్సు దిగాను. బస్సు దిగిన తర్వాత నేను పాస్టర్ గారికి ఫోన్ చేస్తే పాస్టర్ గారు అన్నారు, బ్రదర్ నేను రావట్లేదు కానీ కుర్రోడ్ నుంచి పంపిస్తాను, రోడ్లు సరిగా లేవు అని సైకిల్ నుంచి పంపించాను. ఆ సైకిల్ మీద నా లగేజ్ పెట్టాను. నేను వాడిద్దరు కలుసుకుని నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఆ కుర్రోని అడిగాను, ఏదో బాబు ఆ చర్చికి వెళ్తున్నావా అన్నాను. వెళ్తున్నాను అంకుల్ అన్నాడు. ప్రార్థన చేసుకుంటావా అన్నాను. ప్రార్థన చేసుకుంటాను అంకుల్ అన్నాడు. ఎన్నిసార్లు చేస్తావు అన్నా? 3 సార్లు చేస్తాను అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. అదే నాకంటే నువ్వే బెటర్రా బాబు అనుకున్నా నా మనసులో. అనుకొని ఎప్పుడెప్పుడు చేస్తావు అన్నా? పొద్దున టిఫిన్ చేసినప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు చేసుకుంటాను అంకుల్ అన్నాడు. అంటే ఈ రోజుల్లో ఎలాగైపోయిందంటే, అంటే భోజనానికో లేకపోతే ఆ సమస్యను బట్టి ప్రార్థన చేసుకోవడం కాదు. ఈ రోజున దేవుడు ఎలాగైపోయాడంటే, ఎలాగ మార్చుకుంటారంటే, రాత్రి వాచ్మెన్ డ్యూటీ లాగా దేవుడికి అప్పచెప్తాం. ఏ డ్యూటీ ఇస్తాం దేవుడికి? వాచ్మెన్ డ్యూటీ. పగటిపూటేమో అంటే ట్రాఫిక్ పోలీసు జాబ్ ఇస్తాం. ఎందుకు? నేను వెళ్తున్నాను ప్రభు దారిలో, కనుక నా దారిని చక్కబెట్టి నాకు ఏ యాక్సిడెంట్ రాకుండా, ఎలాంటి ఎదురుగా ఏ వాహనం ఎదురుగా రాకుండా నువ్వు సహాయం చేయ ప్రభు చెప్పి పొద్దునేమో ఆయనకేమో ఏమంటే ట్రాఫిక్ పోలీసు లాగా ఇస్తాం. రాత్రేమో ఏ డ్యూటీ? వాచ్మెన్ డ్యూటీ. ఇదే మన ప్రభుని వాడుకునేది. ప్రభుని ఇలాగ వాడుకుంటాం. కానీ పిల్లరా, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడు? కొన్నేళ్ళు నిత్యము ప్రార్థన చేస్తూ వచ్చాడు, మానక ప్రార్థన చేస్తూ వచ్చాడు. దావీదు రోజుకు 7 సార్లు ప్రార్థన చేశాడు. దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు. నువ్వు దావీదు కంటే బిజీగా ఉన్నావా? నువ్వు దానియేలు కంటే బిజీగా ఉన్నావా? ఎంత బిజీ మనం?
నిద్రలేసి నుంచి రాత్రి పడుకునేంత వరకు సెల్ ఫోన్లో అంత బిజీ ఇక దేంట్లో ఉన్నాం కదా. అంతకంటే ఇంకేముంది మనకి బిజీ? ఎవరికి చాటింగ్ చేయాలా, ఎవరికి వాట్సాప్లు పెట్టాలా, ఎవరికి ఏం చేయాలా, ఇదే కథ. కానీ ఎంత సమయం నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? బైబిల్లో మీరు చూసినప్పుడు చాలా ప్రార్థనలకి ఎమ్మటే జవాబు వచ్చినాయి. కానీ నీ ప్రార్థనకి చాలా మంది అంటారు, అయ్యగారు మేము ఎన్నో నెలలుగా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం, మాకు జవాబు రావట్లేదు. కారణం ఏంటి? యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఒక దొంగ ప్రార్థన చేశాడు. ఎంత పెద్ద ప్రార్థన చేశాడు? సుదీర్ఘమైన ప్రార్థన చేయలే. ప్రభా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అన్నాడు. యేసయ్య ఎమ్మటే ఆన్సర్ ఇచ్చాడు. ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. ఒక రోజున ఒక దేవాలయం దగ్గర ఇద్దరు ప్రార్థన చేశారు. ఒక వ్యక్తి సుంకరి, మరొక వ్యక్తి పరిసేయుడు ప్రార్థన చేశాడు. ప్రభా వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నా, నా రాగలంతో దశమావిస్తున్నా, ఇంకేం చేస్తున్నాను, ఈడుకు లాగా లేదు అన్నాడు. కానీ ఆ సుంకరి గుండెలో బాదుకుంటూ ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యం చాలక ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభా నేను పాపినయ్యా, నీ వైపు కనులెత్తడానికి నాకు ధైర్యం చాలట్లేదు ప్రభా అన్నాడు. ఆ చిన్న ప్రార్థన ఏమి చేసింది తెలుసా? అతడు నీతిమంతుడిగా మారడానికి సహాయం చేసింది. అదే రీతిగా బైబిల్లో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను, దావీదు కుమారుడు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా నీ ప్రజలను పరిపాలించడానికి, నీ ప్రజలను ఏలడానికి నాకు జ్ఞాన హృదయం కావాలి ప్రభు అని ప్రార్థన చేశాడు. దేవుడు ఎంబటే ఏం చెప్పాడు తెలుసా? ఆయన జ్ఞానంతో పాటు నీకు ముందు కానీ నీ తర్వాత కానీ ఇలాంటి జ్ఞానవంతుడు పుట్టడు అని చెప్పడమే కాక నీకు ఐశ్వర్యాన్ని కూడా నేను ఇస్తానని చెప్పి దేవుడు దీవించాడు. బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఎబ్బేజు. ఎబ్బేజు అంటే వేదన అని అర్థం. వేదన పుత్రుడు అతడు. తన తల్లి వేదనతో తన కన్నది. కనిన తర్వాత అతడు ఈ విధంగా ప్రార్థన చేశాడు. ప్రభువా నా వేదన తీసే, ప్రభువా నా సరిహద్దులను విశాలపరచు, నిత్యముగా నా చేతి పనిని దీవించు, నన్ను నిత్యముగా ఆశీర్వదించు ప్రభువా అన్నాడు. ఆ ప్రార్థనకి దేవుడు ఎమ్మటే జవాబు ఎబ్బేజుకి ఇచ్చాడు. వాళ్ళేమి చిన్న ప్రార్థన చేశాడే, క్లుప్తమైన ప్రార్థనలు చేశాడే, దేవుడు ఎమ్మటే వాళ్ళకి జవాబునిచ్చాడే. మరి నీ ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు? ఆ రోజు కొన్నేళ్ళ ఇంటికి దేవదూత దిగి వచ్చింది. కొన్నేళ్ళ ఇంటికి దేవుని దూత వచ్చి సమాధానం చెప్తా ఉంటే మాట్లాడుతుంది. ఆ రోజు దానియేలు ప్రార్థన చేస్తా ఉంటే ఆ రోజున దేవుని దూత దానియేలు దగ్గర దిగి వచ్చింది. ఈ రోజున నీ ప్రార్థనకి జవాబు రాకుండా పోవడానికి కారణం ఏంటి? నువ్వు ఆసక్తిగా ప్రార్థన చేయి, భారంతో ప్రార్థన చేయట్లా, పట్టుదలతో ప్రార్థన చేయట్లా, విశ్వాసంతో ప్రార్థన చేయట్లా. ఎవరో చేస్తారులే, నేను తొంగుంటాలో నిద్రపోతాననుకుంటే కుదరదు. నువ్వు నిద్ర మేలుకునే సమయము ఆసన్నమైంది. కనుక పిల్లలు కొన్నేళ్ళు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎడతెగగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం కొన్నిసార్లు ప్రార్థన చేసాం కదా వదిలేస్తాం. అది నీ జీవితంలో నెరవేరేంత వరకు పట్టుదలతో ప్రార్థన చేసేటువంటి ఆ జీవితం మనం కలిగి ఉండాలి. కొన్నేళ్ళు ఉన్నటువంటి 3వ లక్షణం ఏంటంటే ఆయన ఏం చేశాడు? నిత్యము ప్రార్థన చేసేవాడు. ఎవరు? ఆయన ఒక్కడే చేశాడా? చెప్పండి, అక్కడ ఎవరు రాయబడింది? 2వ వచనం.
రెండవ వచనం, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చాలమ్మ. ఎప్పుడంటే ఎవరంట? ఆయన ఒక్కడే కాదు సుమా, కుటుంబ సమేతముగా. అందుకే మహాజ్ఞాని సొలొమోను రాశాడు, బాలుడు నడవలసిన త్రోవలోనికి నేర్పించుము, వాడు పెద్దవాళ్ళందరి నుంచి తొలగిపోడు. సామెతలు 22:6 మనం చదువుతాం. కనుక బాలుడు నడవలసిన త్రోవలోనికి నేర్పించుము, వాడు పెద్దవాళ్ళందరి నుంచి తొలగిపోడు. మీరు కానీ మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనాన్ని కానీ చదివితే అక్కడ రాయబడిన మాట, ఆ రోజున తన తల్లి అయినటువంటి హన్న, అంటే సమూయేలు యొక్క తల్లి, అతన్ని దేవుని మందిరములో పాలు విడిచిన వెంటనే అక్కడ విడిచిపెట్టినప్పుడు అక్కడ రాయబడిన మాట, అతడు యెహోవాకు మ్రొక్కెను అని రాయబడి ఉంటుంది. అంటే ఇతడు ఆ బాలుడు పాలు విడిచిన వెంటనే, అంటే ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అనుకుందాం. నాకు తెలిసి 3 సంవత్సరాల కంటే ఏ తల్లి కూడా బిడ్డకి పాలు ఇవ్వదు. కనుక 3 సంవత్సరాలు వయస్సు ఆ పిల్లవాడికి అక్కడ దేవుని సన్నిధిని, అది దేవుని మందిరమని, అక్కడ దేవుడు ఉంటాడని, అక్కడ కానీ ప్రార్థన చేయాలని ఆ బిడ్డకి ఎవరు నేర్పించుంటారు? ఆ బిడ్డకి ఎవరు చెప్పుంటారు? ఆ తల్లి ప్రతిరోజు కూడా దేవుని మందిరానికి వెళ్ళడం చూస్తున్నాడు, అక్కడ ఆమె మోకరించి ప్రార్థన చేయడం చూస్తున్నాడు. కనుక ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ కాలం ప్రార్థన చేస్తే దేవుని దగ్గరికి నాకు జవాబవుతుందని ఆ సమూయేలు ఆ చిన్న వయసులోనే అతడు దేవునికి మొక్కాడనే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. నీ బిడ్డలకు నేర్పిస్తున్నావా? నిద్రలేయగానే మోకరించిన నీ బిడ్డలకు నేర్పిస్తున్నావా? నిద్రలేచిన వెంటనే ప్రార్థన అయిన వెంటనే బైబిల్ చదువు నేర్పిస్తున్నావా? నిద్రలేచిన వెంటనే నీ బిడ్డలకి కంఠస్థ వాక్యం నేర్చుకోవాలా, నేర్చుకో అని ఎవరైనా చెప్పగలుగుతున్నావా? ఎంత చేపని సరే హోంవర్క్ చేసావా? నీకు మార్కులు ఎన్ని వచ్చినాయి, వాడికి అన్ని మార్కులు వచ్చినాయి, నీకెందుకు తక్కువ వచ్చినాయి, ఈ అడుగుతున్నావే. కానీ నీ బిడ్డ ఆత్మీయ జీవితాన్ని గురించి ఎప్పుడన్నా అడిగావా? హోంవర్క్ రాయలేదు, మార్కులు తక్కువ వచ్చినాయి, ఈ చింతే. అవి ఉండాలి, మంచిదే. దానికంటే ప్రాముఖ్యంగా దేవునిలో నీ బిడ్డలు వెతకడానికి నేర్చు. కొన్నేళ్ళ ఇంట్లో ఎవరన్నారంట, కుటుంబం అంతా కలిసి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తా ఉన్నారు. చివరిగా మనం చూచినప్పుడు ఏం చేశాడంట? ఆయన దాన ధర్మాలు చేశాడు. ఏం చేశాడంట? దాన ధర్మాలు చేయడం నేర్చుకున్నాడు. పిల్లరా, ఒక అధికారి సహితంగా ఏం చేస్తాడు? అధికారి ఏం చేస్తాడండి? తీసుకోవడం అలవాటు. రైట్? తీసుకోవడం అలవాటు, ఇవ్వడం అలవాటు ఉంటుందా? సహజంగా మనం ఇలాంటివి మనం చూస్తాం. ఒక సెక్షన్ ఆఫీసరు, లేకపోతే ఒక గజిస్ట్రేట్ ఆఫీసరు, ఒక గజిస్ట్రేట్ ఆఫీసర్ కానీ సంతకం పెట్టాలని ఉడుకుని పెడతాడా? నాకు తెలిసి 95% ఎవరు పెట్టరు. ఒక 5% ఎవరు ఉంటే ఉండొచ్చేమో, నాకు తెలియదు. కానీ 95% ఎవరు పెట్టరు. ఒక గజిస్ట్రేట్ ఆఫీసర్ సంతకం కావాలి, పెడతాడా? పెట్టడు. వాడికి ఏం కావాలా? ముట్టిస్తే కానీ సంతకం కాగితం మీద పెనరాదు. కానీ ఇతరులో ఉన్న మంచి సుగుణం ఏం తెలుసా? ఇతడు ఎవరి దగ్గర ఆశించేవాడు కాదు, ఇతడు ఇతరులకు ఇచ్చేటువంటి మనసు కలిగిన వాడు. మీరు బైబిల్లో మీరు చూస్తే లూకాసు సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతని పేరు జక్కయ్య. జక్కయ్య అక్కడ రాయబడిన మాట, యేసు ప్రభు ఎప్పుడైనా ఇంటిలోకి వెళ్ళాడో
జక్కయ్యలో గొప్ప మార్పు వచ్చింది. ఆ జక్కయ్య ఏమంటున్నాడు? ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకొని ఉంటే వాళ్ళకి ఎంత ఇస్తాడు? తిరిగి 4 అంతలు తిరిగి ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. 4 అంతలు అంటే జక్కయ్య ఏం చేశాడు? ఇప్పుడు దాకా అక్రమంగా సంపాదించాడు. కనుక ఇప్పుడు ఏమంటాడు? నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకందరికీ తిరిగి 4 అంతలు ఇస్తా అన్నాడు. అంటే ఈ అధికారులు అనేవారు ఎంతసేపు అయినా సరే ఇతరుల దగ్గర లాక్కోవడం అలవాటు పడ్డ వాళ్ళే. తెలుగులో మనం ఒక మాట అంటాం, ఏదో జలగలాగా పట్టుకున్నాడు అంటాం కదా. కొంతమంది కొంచెం తగ్గించేయన్న కూడా ఎవడో ఒప్పుకోడు. కనుక వాడు ఏం చేస్తాడు? మనం ఈ పదాలు వాడతాం, జలగలాగా పట్టుకున్నాడండి అంటాం. కనుక అలాంటి మనస్తత్వం కలిగిన వాడు జక్కయ్య రెండోది ఏమన్నాడు? ప్రభువా, నా దగ్గర ఉన్న దాంట్లో నా దగ్గర ఏదైతే ఉందో, అంటే నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేసిన తర్వాత ఇంకా నా దగ్గర ఉంది కనుక నేను ఎవరికి ఇస్తాడు? సగం పేదలకు ఇచ్చేస్తా అన్నాడు. కానీ ఈయన అన్యాయంగా సంపాదించినవాడు కాదు. ఇతరులు ఉన్న మంచి సుగుణం ఏంటంటే తనకు ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించడానికి ఇష్టం కలిగిన వాడు, తనకి ఏది కూడా ఇతరుల దగ్గర ఆశించుకుంటూ జీవించిన వాడు. మూడోది ఈలో ఉన్న లక్షణం ఏంటంటే తనకు వచ్చిన దాంట్లోనే పేదల యొక్క అవసరాలు తీర్చడానికి ఇష్టం కలిగిన వాడు. పేదలకి అవసరాలు తీర్చడం నేర్చుకున్నాడు. అక్కర్లో ఉన్నవాడు, ఇబ్బందుల్లో ఉన్నవాడు, కష్టాల్లో ఉన్నవాడు, బాధలో ఉన్నవాడు వాళ్ళు చూచినప్పుడు ఆయనకి దాతృత్వం కలిగిన మనసు కలిగిన వాడు. దాతృత్వం అంటే చేతులు చాపి ఇవ్వగలిగిన మనస్సు. ఆ మనసు ఈ రోజున నీకుందా? ఈ రోజున అలాంటి పరిస్థితి మనకు కలిగి ఉన్నామా? ఇందాక నేను జలగల గురించి చెప్పాను. జలగ మీరు సామెతల గ్రంథం 35 కలిసి చదివితే అక్కడ ఇమ్ము ఒక జలగకి 2 కూతుర్లు ఉన్నారంట. ఇది 2 కూతుర్లు అంటే ఏం పేర్లు పెట్టింది? ఇమ్ము. ఏం పేర్లంట? ఇమ్ము. ఆలోచించారా? ఒకవేళ ఎవరికైనా ట్విన్స్ పుట్టారనుకోండి, ఏమంటారు? కమల పిల్లలు పుట్టారనుకోండి, కనీసం ఏమని పిలుస్తాం? చిన్నోడా పెద్దోడా పిలుస్తాం కదా. కానీ ఏం పేరు పెట్టిందంట? ఇమ్ము అని పేరు పెట్టింది. అంటే ఒకసారి మీరు ఆలోచించారా? ఇద్దరిని ఎలా పిలుస్తాం? ఇమ్ము అని ఎట్లా? ఎవరు వస్తారు ఇప్పుడు? పేరు మనకేం తీసుకొస్తుంది? గుర్తింపు తీసుకుని వస్తుంది. పేరు అనేది నీ డిగ్నిటీ, అంటే నువ్వెవరు అనే దాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది. ఐడెంటిటీ నీకు గుర్తు చేస్తుంది. కానీ దీనికి ఏం పేరు పెట్టాడంట? ఇమ్ము. భలే వింతగా ఉంది కదా. జలగ గురించి మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాట చెప్తా. జలగ అది ఉండేదేమో ఇంతే ఉంటుంది, దాని పరిణామం ఇంతే ఉంటుంది. ఆ జలగ నిన్ను పట్టుకుందనుకో, అది ఎంత పెరుగుతుంది తెలుసా? 16 రెట్లు పెరిగిద్ది. అది నీ దగ్గర రక్తం పీల్చిన తర్వాత అది ఉన్నటువంటి 2 అంగుళాలు అనుకుందాం, లేదా 1 అంగుళం, అది 16 రెట్లు పెరిగిద్ది. అంటే దాని పరిణామం 16 రెట్లు పెరిగిద్ది. జలగ నీ దగ్గర నుంచి ఎంత రక్తం పీలుస్తుందో తెలుసా? 6 నెలలకు సరిపోయే ఆహారం నీ దగ్గర నుంచి లాక్కుంటుంది. అది ఈ 6 నెలలకు సరిపోయే ఆహారం తీసుకున్న తర్వాత దాని బరువు ఎంత అవుతుంది తెలుసా? అది ఉన్నదానికంటే 30 రెట్లు బరువు పెరిగింది. 30 రెట్లు బరువు పెరిగింది. మీకు తెలుసు అనుకుంటాను, దానికి 3 కూరలు ఉంటాయి. దానికి ఎన్ని కూరలు ఉంటాయి? 3 కూరలు, అంటే 3 పళ్ళు. ఈ 3 పంటలతో ఏం చేస్తుందంటే మొదటి పంటతో నిన్ను కొట్టిద్ది. కొట్టంగానే అక్కడంతా కూడా నీకు మత్తు వస్తుంది, మత్తు ఎక్కిపోతుంది. అక్కడ జలగ పట్టుకున్నట్టు కూడా నీకు తెలియదు. ఇంకా అది మొదటి పండుతో ఏం చేస్తుంది? అది పొడుస్తుంది. పొడిచినప్పుడు అది
నీకు మత్తు, అక్కడ ఏమి తెలియదు, మొద్దు వారిపోతుంది. రెండవది దాంట్లో ఉన్న రెండవ పంటుతో ఏం చేస్తుందంటే మళ్ళీ పొడుస్తుంది. పొడిచినప్పుడు నీ రక్తం గడ్డగట్టకుండా పలసగా చేస్తుంది. ఇది సహజంగా డాక్టర్లు ఏం చేస్తారంటే బ్రెయిన్ క్లాట్ అయిన వాళ్ళకి, హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఇలాంటి ఇంజెక్షన్ ఇస్తారు. ఏం ఇంజెక్షన్ అది? వాళ్ళ బ్లడ్ క్లాట్ అవ్వకుండా, చిక్కబడకుండా, అది పల్సగా ఉండడానికి వాళ్ళకి ఆ ఇంజెక్షన్ ఇస్తారు. అది దీంట్లో ఉంది. మూడోది ఏం చేస్తుందంటే మూడో దానితో నీ రక్తాన్ని పీల్చుకుంటుంది. దాంట్లో ఉన్నటువంటి విధానం అది. మీకు తెలుసా, యోబు గ్రంథం కానీ 42వ అధ్యాయం కానీ చదివితే, 40వ అధ్యాయం కానీ చదివితే తీర్పులు అక్కడ నీటి ఏనుగుల గురించి రాయబడి ఉంది. దానిని బల్యంతో, అంటే బల్యంతో పొడిచినా కూడా దానికి దిగదు, కానీ జలగా దాని కోరలతో దాని రక్తాన్ని కూడా పిలుస్తుంది. అర్థమైందా? దేని పిలుస్తుందట? ఆ నీటి ఏనుగుని నువ్వు బల్యంతో పొడిచినా కూడా బల్యం వంగిపోతుంది, దిగదు, అంత గట్టి శరీరం, కానీ జలగా దాని రక్తాన్ని కూడా పిలుస్తుందంట. కానీ ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. సహజంగా మనం ఈ పదాన్ని వాడతాం, ఇదేదో జలగలాగా పట్టుకున్నాడని. కానీ నేను జలగలాగా పట్టుకునేవాడు కాదు, ధారాళమైనటువంటి హృదయం కలిగిన వ్యక్తిగా ఇతడు ఉన్నాడు. ఆపదలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి, సమస్యలో ఉన్నవారికి ఆయన చేతులు చాపి అనేకమైన అవసరాలు తీర్చినవాడు. ఆయన దాన ధర్మాలు ఎక్కడ చేరినాయంట? దేవుని సన్నిధికి చేరాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కుడి చేతి ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదు, నువ్వు ఎడమ చేతి ఇస్తే నీ కుడి చేతికి తెలియకూడదు. నేను ఇంకొక విషయం చెప్తుంటా, అప్పుడప్పుడు కోడి గుడ్డుకొస్తుంది, తెలుసు కదా, కోడి గుడ్డి పెడుతుంది. కోడి గుడ్డి పెట్టేటప్పుడు అది అరుస్తుంది. ఏమని? అది కొక్కురోకో అని అరుస్తుంది. అంటే అర్థం ఏంటి? నేను గుడ్డుకొచ్చాను, గుడ్డు పెట్టబోతున్నాను అని చెప్తుంది. ఎమ్మట మనం ఏం చేస్తాం? ఒక గంప కిందో, ఒక తట్ట కిందో, దేని కిందో ఒక దాని వేసి కప్పెడతాం. కప్పెట్టిన తర్వాత అది గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? అది మళ్ళీ అరుస్తుంది. ఇంతకు ముందు అరిచినట్టు అరవదు, ఈసారి ఇంకొక స్వరం కొంచెం గంభీరంగా అరుస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం? ఇది గుడ్డు పెట్టేసి చెప్పి దాన్ని గంపలేపేసి ఆ గుడ్డుని తీసుకొని కొన్ని గింజలు వేసి పంపించేస్తాం, అది వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? కానీ ఈ రోజుల్లో విశ్వాసులు కూడా అలాగే ఉంటారు. ఎలాగుంటారు? అది గుడ్డు పెట్టిన ఎట్లా అరిచిందో ఏదైనా ఇవ్వాలనుకో ఈ విధంగా అరుస్తారు. నేను దేవునికి ఇంత ఇవ్వాలనుకుంటున్నాను అని పాట పాడతారు. అర్థమైందా? ఇచ్చిన తర్వాత ఇంకొక రకంగా అరుస్తారు, నేను ఇంత ఇచ్చేసాను అని అరుచుకుంటూ పోతారు. మీకు అర్థమైంది అనుకుంటారు. బాతు గుడ్డి పెట్టేప్పుడు చూసారా? బాతు ఎప్పుడు అరవదు, ఎప్పుడు కూడా అరవదు, గుడ్డి పెట్టి చనిపోతుంది. కాపరం చేస్తాడు, దాన్ని ఎత్తి బుట్టలో వేసుకుంటాడు. కానీ బాతు పెట్టేదేమి ఇంత, అది ఎప్పుడు అరవదు. కోడి పెట్టేదేమి ఇంత, అరిసేదేమో ఇంత. బాతేమో పెట్టేది ఇంత, కానీ అది నోరు తెరవకుండా వెళ్ళిపోతుంది. నువ్వు బాతులాగుంటావా, కోడిలాగుంటావు అనేది నువ్వు ఆలోచించుకోవాలి. కనుక మనం చేసే కొన్నేళ్ళు చేసింది ఎవరు చూడాలని చేయలేదు. దేవుని సన్నిధిలో ఆయన చేసిన దాన ధర్మాలు ప్రభు సన్నిధిలో చేరాయి. నువ్వు చేసింది నరగరికి వెళితే దానివల్ల ఇక్కడ నువ్వు ప్రతిఫలం పొందే కనుక పరలోకంలో నీకు ప్రతిఫలం లేదు. కొన్నల యొక్క కార్యాలు దేవుని సన్నిధిలో చేరాయి. నువ్వు దాతృత్వం కలిగిన మనసు కలిగి ఉన్నావా? కఠినమైన హృదయాన్ని కలిగి ఉన్నావా? కఠినమైన మనసు కలిగి ఉన్నావా? ధారాళమైన హృదయాన్ని కలిగి ఉన్నావా?
కొర్నేల్లో ఉన్నటువంటి 4 సుగుణాలు మనం గమనించాం. నీ ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసిగా, దేవుని నమ్మిన బిడ్డగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఈ సుగుణాలు నీలో కనబడుతున్నాయా? ఒకటి, ఆయన ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దేవునికి భయపడేవాడు. మనుషులకు భయపడటం సహజమే, కానీ దేవునికి భయపడేవారు కావాలి. రెండవ సుగుణం ఆయనలో, నేను భయపడ్డాను అనడానికి రెండవ సుగుణం ఏంటంటే ఆయన విధేయత చూపించాడు. విధేయత చూపటం అది మానవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదానికి కారణం. అబ్రహాము దేవుణ్ణి ఎప్పుడు ప్రశ్నించదా? దేవుడు అబ్రహాముని చెప్పాడు, నీ నీ ఇంటిని, నీ జనాంగాన్ని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి రా అన్నాడు. మారు పలకల, ఎక్కడికి వెళ్ళాలా, ఏ దేశానికి వెళ్తావు, అక్కడ అన్ని భద్రతలు నాకున్నాయా అని ఏమీ అడగల. వెళ్ళాడు. కనుకనే ఈ రోజున విశ్వాసులకు తండ్రి అబ్రహాం అంటే ప్రపంచమంతా తెలిసేలాగా దేవుడు దీవించాడు. కనుక కొర్నేలు జీవితంలో కూడా ఆయన ఏమి ప్రశ్నించలా, నువ్వు ఎప్పేకి వెళ్ళాలా అన్నాడు, వెళ్ళాడు. కనుకనే ఈ 4 సుగుణాలు అలా ఉన్నాయి. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితం మీద గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించాడు. వారు పేతురు వచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యకి దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మ చేత నింపబడమే కాదు, వాళ్ళందరూ కూడా అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి కొర్నేలు ఇంటిలో వారు మాత్రమే కాదు, అక్కడ ఉన్న జనాంగం అంతా కూడా ఆత్మ చేత నింపబడడానికి సహాయం చేశారు. ఈ రోజున నీ జీవితంలో ఈ గొప్ప అనుభవాన్ని కలిగి ఉండాలంటే ఈ రోజు ఆ సుగుణాలు నీ జీవితంలో కలిగి జీవించడానికి ప్రభుత్వం తీర్మానం చేసుకుంది.